ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సుమారు 3 గంటల పాటు సాగింది. ఈ భేటీలో కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ రిజర్వాయర్ల కేస్ కల్చర్ పాలసీ 2025, ఏపీ ఏవియేషన్ పాలసీ 2026పై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ సమావేశంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్ పై కూడా మంత్రివర్గం చర్చించింది. అలాగే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే మానవ అవయవ మార్పిడి చట్టం అమలు ఆర్డినెన్స్ ను జారీ చేసే ప్రతిపాదన, చీరాల, విశాఖలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు, జల వనరుల శాఖలో పోలవరం సహా వివిధ ప్రాజెక్టుల పనులకు కేబినెట్ అనుమతులు మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ వంటి డిపాజిటర్ల కేసుల పరిష్కారానికై 21 పోస్టులు నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 35 విషయాల మీద కేబినెట్లో చర్చించి ఆమోదం తెలపడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది వ్యవసాయం మరియు సహకార శాఖ ప్రపోజల్. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం చిన్నవాయపంజరి రెవెన్యూ గ్రామంలో సీడ్ మల్టిప్లికేషన్ ఫామ్కి సంబంధించిన 46.69 ఎకరాల భూమిని నెట్కాప్కి ఫీల్డ్ లెవెల్ సోలరైజేషన్ కింద సోలార్ పవర్ ప్లాంట్ అంటే కుసుమ్ స్కీమ్ వచ్చింది కదా, చిన్న చిన్న పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తానికి. సో ఆ ల్యాండ్ని నెట్ క్యాప్కి అగ్రిమెంట్ చేసి సైట్ హ్యాండ్ ఓవర్ చేస్తానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నెక్స్ట్, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్. అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం ఐటీఎన్సీ శాఖకు ఏపీసీఆర్డీఏ కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజ్, యూజర్ ఛార్జెస్ మరియు ఇతర వర్తించే ఛార్జీల నుండి మినహాయింపు ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం ద్వారా 5.53 కోట్ల రూపాయలు, ఇది వాస్తవానికి ఏంటంటే ఇంటర్నల్ డిపార్ట్మెంట్సే, గవర్నమెంట్లోనే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి ఆదాయం వస్తుంది. కానీ ఈ ఐటీ శాఖకి ఈ నిధులు మిగులటం మూలంగా ఈ క్వాంటమ్ వ్యాలీని ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేయటానికి, అదేవిధంగా పాలనాపరమైన ఆలస్యాలు తగ్గి క్వాంటమ్ వ్యాలీ త్వరగా వచ్చి ప్రజా ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకుని వాణిజ్య లక్ష్యాలకు కాకుండా పరిశోధన, సాంకేతికత మరియు పరిశ్రమల పురోగతికి ఈ భూమి వినియోగించబడుతున్న నేపథ్యంలో ఈ మినహాయింపు పరిపాలన పరంగా సముచితమైనదిగా నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.